విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఇది బాబు భరోసా. ఇల్లు మునిగితే 127% అదనపు సాయం, చిన్న పరిశ్రమలకు 50,000 నుంచి 1,50,000. వైకాపా ప్రభుత్వాల మాటలు కోతలే. ఇది బాబు భరోసా అట. ఏది బాబు భరోసా? ఈనాడు పత్రిక ఒక చిన్న ఐటెం రాసింది. వాస్తవంగా నిజంగానే చంద్రబాబు నాయుడు గారు భరోసా ఇచ్చుంటే, అందరికంటే గొప్పగా ఇచ్చుంటే ఇగో ఏడుండేది ఐటమ్, బ్యానర్ ఐటమ్. ఇది బాబు భరోసా అని. ఆడ కథ ఏమీ లేదు. కథ ఏమీ లేదు కాబట్టి డబ్బులు ఇవ్వకుండా పర్సెంటేజ్ ఇచ్చిండి ఈనాడు పేపరు. మరీ పొగిడి తెప్పకూడవచ్చు, కానీ వాళ్ళు ఇలా వరదలో ఉన్నారు, వాళ్ళ గురించి కూడా మరీ ఇంత హీనంగా, ఇంత నీచంగానా? వాళ్ళు మాకు బాధితులకి మాకు సాయం రావట్లేదని ధర్నాలు చేస్తారు రోడ్లెక్కి. నిన్న విజయవాడలో ఎక్కడెక్కడ కుమ్మరవారిపాలెము అట్లాంటి దగ్గర నిన్న ధర్నాలు చేశారు కొన్ని వందల మంది మహిళలు రోడ్ల మీదకి వచ్చి. మా గతి ఏంది, మమ్మల్ని పట్టించుకోవట్లేదని. ఈయన ఏం చేసి 127% అంటే ఏంది శాతం ఏంది? డబ్బులేంది చెప్పరాదు? డబ్బులు చెప్తే ఆ కథ ఏందో బయటకు వద్దు కదా. డబ్బులు చెప్పరు. 127% ఏంది శాతం? ఈ శాతం ఎవడికి తెలుస్తుంది? గతంలో ఇచ్చేదానికంటే మీరు ఏమిస్తున్నారు? మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1 ఎకరానికి నష్టపోయిన రైతులకు 20,000 రూపాయలు ఇవ్వాలన్నారు. ఇస్తాను రయ్యాలా? ఎక్కడిది 127%? ఇది ఈ మడత మాటలు అనమాట. ఏదో ఒక రకంగా మంచి చేస్తానని చెప్పడానికి ఇది బాబు భరోసా అట. ఇది బాబు భరోసా కాదు, ఇది ప్రభుత్వ భరోసా. ఈ ప్రభుత్వ భరోసా కూడా మీరు ప్రతిపక్షంలో ఉన్న మాటకు కూడా కట్టుబడి ఉండకుండా ఇలా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తుంది. దాన్ని పొగిడే కార్యక్రమం ఇది బాబు భరోసా. ఇల్లు మునిగితే 127% అంట. ఈ శాతాల కథ ఎందుకు? ఈ శాతాలు ఎవడు అర్థమైంది? చూద్దాం. 14వ పేజీలో ఉంది. దీనికి సంబంధించి ఏముందో ఈ శాతం. ఈ మరీ పొగిడితే పోవడవచ్చు, కానీ ప్రజలకు అన్యాయం అయ్యేటప్పుడన్నా ఖచ్చితంగా మనం పత్రిక, మనది ఒక పత్రిక, పాంప్లెట్ కాదు. మన పత్రిక అంటే 10 మంది చూస్తారు. మన కనీస ప్రమాణాలు పాటించాలనేది ఉండాలి. పొగిడే ఉంటే మరి ప్రజలను ఎప్పుడు పట్టించుకుంటారు? మీరు ప్రజల గురించి ఎప్పుడు మాట్లాడతారు, రాస్తారు? ఇల్లు మునిగితే 127% అదనపు సాయం, చిన్న పరిశ్రమలకు 50,000 నుంచి 1,50,000. తోపుడు బండి దెబ్బతింటే 300% అధికం. ఈ 300% అట. ఈ శాతాలు ఏందిరా నాయన? ఈ శాతాలు ఉన్నదంటేనే దాంట్లో మతలబు ఏం లేదు, కథ ఏం లేదు అన్నట్టే. వ్యవసాయ ఉద్యానవన పంటలకు పెట్టుబడి సాయం 47% నుంచి 194% పెంపు. గత ప్రభుత్వంలో మాటలు కోతలే. మరి మీది కోతలేంది? అదే ఉంది, వారిది అదే ఉంది, మీది అదే ఉంది. ఇది ఆయన చెప్తుండు. ఏందంటే నేట మునిగి దెబ్బతిన్న వరి పంటకు విపత్తు నిబంధనల ప్రకారం 2014లో పెట్టుబడి సాయం హెక్టార్కు 10,000 2014లో నిబంధనల ప్రకారం. నిబంధనలు ఎక్కడే? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేవు ఆ నిబంధనలు. ఎకరానికి 20,000 ఉన్నాయా? ఇవ్వాలన్నావు కదా, అయ్యా లేవు ఈ నిబంధనలు. అంటే మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు నిబంధనలు ఉండవు. అడ్డగోలుగా నోటికి ఏదొస్తే అది మాట్లాడచ్చు ఏ పార్టీ అయినా. అధికారం రాగానే నిబంధనలు, ఎస్డిఆర్ఎఫ్ నిబంధనలు, ఎన్డీఆర్ఎఫ్ నిబంధనలు అన్నీ గుర్తొస్తాయి. మాత్రమే కాక హుద్హుద్ తుఫాన్ సమయంలో రైతులను ఆదుకునేందుకు అప్పటి సీఎం చంద్రబాబు దాన్ని 15,000కు పెంచారట. ఇక అసలు లక్షలు పెంచినాడు. 15,000కు పెంచిండట ఒక హెక్టార్కి. ముష్టి 15,000 అయ్యి. 15,000 హెక్టార్ కంటే ఎంత తెలుసు కదా? 1 ఎకరానికి 5,000 కూడా రాదు. దాన్ని ఇక అద్భుతాలు చేసిండు. మొత్తాన్ని ఇక పేదోళ్ళందరూ పైకి తెచ్చిండు అన్నట్టు రాసింది. 2018లో తిత్లీ తుఫాను బాధిత రైతులకు 20,000 చొప్పున అందించారు. ఏది? హెక్టార్కి, ఎకరానికి కాదు. జగన్ సీఎం అయ్యాక సాయం పెంచకపోగా 15,000కు తగ్గించేశారు. ఉదారంగా సాయం చేయడం అంటే ఆయన దృష్టిలో ఇదే. గత ఏడాది డిసెంబర్లో కేంద్రం పెంచడంతో 17,000 చేశారు. ఇటీవల ముంచెత్తిన వరదల్లో నష్టపోయిన వరి రైతులకు సీఎం చంద్రబాబు హెక్టార్కి 25,000 సాయం అట. హెక్టార్కి ఏంది మరి? హెక్టార్కి ఎక్కడిది? జగన్ ఉదార సాయం అంటే తగ్గియటం. మరి మీ ఉదార సాయం ఏది? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన, ప్రభుత్వానికి సంబంధించిన ఉదార సాయం ఏంటి? ఇవాళ మీరు ప్రతిపక్షంలో ఉన్న రోజు ఎకరానికి 20,000 రూపాయలు ఇవ్వాలన్నారు. ఎకరానికి 20,000 అంటే హెక్టార్కి 50,000 రూపాయలు ఇవ్వాలి. మరి మీరు ఇస్తుంది 25,000 కదా. దానికి ఆహో ఇది బాబు భరోసా 127% పెంచిండంటే ప్రజలు ఆ రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తారు. చెప్పుతో కొట్టేటట్టు ఉండరు. ఎంటబడి చెప్పులు తీసుకొని కొట్టే పరిస్థితి. మీరు 127%, 194%. ఈ శాతాలు ఎవరికి కావాలా? డబ్బులు ఏమి ఇస్తున్నావు, ఏమి గతంలో ఏమి ఇచ్చినావు, ఇప్పుడు ఏమి ఇస్తున్నావు, ఎంత పెంచినావు చెప్పాలా? మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏం చెప్పారు, ఇలా ఏం చెప్తున్నారో చెప్పాలా?
బాబు అట హెక్టార్కి 25,000 సాయం ప్రకటించారంటే ఉత్తమ మాటలు చెప్పింది ఎవరు? ఉదారత చూపింది. ఉదారత చూపింది ఉత్తమ మాటలు అందరూ ఇద్దరు ఉత్తమ మాటలే చెప్పారు. ఉదారత ఎవడు చూపలే. ఉదారత చూపిస్తే దానికి ఇవాళ 50,000 కావాలి. చంద్రబాబు నాయుడు మాటలు చెప్పిండు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ఎకరానికి 20,000 రూపాయలు ఎందుకు ఇయ్యరని నిలదీసిండు. ఇవాళ ఆయన ఇచ్చే స్థానంలో ఉండి ఎందుకు ఇవ్వట్లేదు? ఆ ఉదారత ఎడిపోయింది. మీకు అంటే ఈనాడు ఆంధ్రజ్యోతికి ఉదారత కనిపిస్తే కాదు, అది ఉదారత అనరు. తీసుకునేవాడికి బాధితుడు ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళకు నిజంగానే చంద్రబాబు నాయుడు అద్భుతాలు చేసిండు, ఎప్పుడు మేము చూడలే ఇన్ని డబ్బులని అనుకునే పరిస్థితి ఉంటే దాన్ని ఉదారత అంటారు.